చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. గ్యాస్ అయిపోయినప్పుడు తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఈ రెసిపీ వచ్చేసి మనకి చపాతీ, పూరి, దోశ, ఇడ్లీ, అన్నం అన్నిటిలోకి చాలా రుచిగా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. మెతుకు కూడా వదలకుండా తింటారు, అంత రుచిగా ఉంటుందండి. అలాగే ఈ రెసిపీ మనం ఉల్లిపాయ టమాటా కాంబినేషన్గా తయారు చేసుకుంటున్నాము. ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలకు వచ్చేసి 4 టమాటాలు తీసుకున్నాను. టమాటాలు కూడా పండినవి తీసుకోవాలండి. కొంచెం మెత్తగా పండిపోయి ఉంటాయి కదా టమాటాలు, ఆ టమాటాలు తీసుకోండి. ఇలా మెత్తగా ఉన్న టమాటాలు, బాగా పండిన టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని చేత్తో చక్కగా మెదుపుకోవాలి. మిక్సీ పట్టొద్దండి, చేత్తోనే చక్కగా మెదుపుకుంటే మనకి రుచిగా ఉంటుంది రెసిపీ అనేది. కొంచెం టైం పడుతుంది మెదుపుకోవటానికి. ఈ విధంగా చేత్తో చక్కగా టమాటాలని మెదిపేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా గుజ్జు గుజ్జుగా రావాలి. ఇలా వచ్చేటట్లుగా మెదిపేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా గుజ్జులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. అలాగే కారం నేను నిండు చెంచాతో 1 చెంచా వేసుకుంటున్నానండి. కారానికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు కరెక్ట్గా సరిపోవాలి, చూసుకొని ఉప్పు అనేది వేసుకోండి. అలాగే గుప్పెడు వరకు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరతో పాటు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను వేసుకున్న కారం కూడా కాశ్మీరీ కారం ఉంటుంది కదండి, అది వేసుకున్నాను కాబట్టి అంత మంట కూడా ఉండదు. పచ్చిమిర్చి కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చిని స్కిప్ చేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పచ్చి నూనె వేసుకుంటున్నానండి. మనం పప్పు నూనె ఉంటుంది కదా మామిడికాయ పచ్చడిలోకి, ఇలా ఈ పప్పు నూనెని 1 చెంచా వరకు కానీ 2 చెంచాల వరకు కానీ వేసుకొని బాగా కలుపుకుంటే చాలు. గ్యాస్తో పని లేకుండా చాలా రుచికరమైన టమాటా గుజ్జు, అది కూడా ఉల్లిపాయ కాంబినేషన్తో రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.